నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని, అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా పిల్లలను చదివించాలని కోరారు. గురువారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ మండల కేంద్రంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతేగాక కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని, అభివృద్ధి సాధ్యమని, అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పకుండా పిల్లలను చదివించాలని కోరారు. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో అన్ని ఆధునిక సౌకర్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని చెప్పారు. కనగల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ విద్యార్థులకు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనుందని, అందువల్ల తప్పనిసరిగా పిల్లలను కళాశాలకు పంపించాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లా కేంద్రంలో 150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించామని, అలాగే నర్సింగ్ కళాశాల నిర్మాణం డిసెంబర్లోపు పూర్తి చేస్తామని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా 20 కోట్ల రూపాయలతో న్యాక్ బిల్డింగ్ నిర్మించి మొదటి అంతస్తు పూర్తి చేశామని, అక్కడ మహిళలకు కూడా శిక్షణ ఇస్తున్నామని, సెట్విన్ ద్వారా 2500 మంది మహిళలకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నామని, అంతేగాక 80 కోట్ల రూపాయల వ్యయంతో ఏటీసీ కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని, వీటన్నింటి ద్వారా చదువుకున్న యువత స్వయం ఉపాధి పొందవచ్చని మంత్రి తెలిపారు. తమ సొంత నిధులతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నల్గొండలో జూనియర్ కళాశాల కట్టించడం జరిగిందని, అంతేగాక పొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో నిర్మించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాల మంజూరుతో పాటు నల్గొండ ఎస్ఎల్బీసీ సమీపంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో పెట్రోల్ పంపు నిర్మిస్తున్నదని, అక్కడే సూపర్ మార్కెట్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేగాక అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చని తెలిపారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా నల్గొండ నుండి దర్వేషిపురం వరకు 50 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయడం జరిగిందని, దర్వేషిపురం నుండి గురంపోడు మీదుగా 180 కోట్ల రూపాయలతో చేపట్టే రోడ్డుకు టెండర్లు పూర్తయ్యాయని, వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని అన్నారు. కనగల్ చౌరస్తా నుండి అసంపూర్తిగా ఉన్న రహదారిని సరిచేసేందుకు 8 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, శుక్రవారం నుండి పనులు ప్రారంభమవుతున్నాయని, అలాగే రేగట్ట వరకు 60 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణం, పగడిమర్రి మీదుగా మరో రోడ్డు, మూషంపల్లి వరకు 100 కోట్ల రూపాయలతో రోడ్డును మంజూరు చేసినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని, 3,15,00,000 మందికి సంవత్సరానికి సన్నబియ్యం అందిస్తున్నామని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. కనగల్ మండల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని, 8 కోట్ల రూపాయలతో మునుగోడు లిఫ్ట్ ఇరిగేషన్, కాంచనపల్లి, రేగట్ట లిఫ్ట్ ఇరిగేషన్లు చేపట్టడం జరిగిందని, మొత్తం 50 కోట్ల రూపాయలతో 3 లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, కనగల్, నల్గొండ మధ్య పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, 1,20,00,000 రూపాయలతో కనగల్ మండల కేంద్రంలో గోడౌన్ ఏర్పాటు చేస్తున్నామని, మరో 16 కోట్లతో షెడ్ నిర్మిస్తున్నామని, ఏప్రిల్ మొదటి వారంలో కనగల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి కనగల్ అభివృద్ధికి అవసరమైన చర్యలపై సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి దర్వేషిపురంలో రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకోవడమే గాక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్వేషిపురం ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 6 కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాల నిర్మించడం సంతోషకరమని, తమ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యంతో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ కనగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రస్తుతం 62 మంది ఉన్న ఈ జూనియర్ కళాశాల స్ట్రెంత్ కళాశాల భవన నిర్మాణం తర్వాత తప్పనిసరిగా పెరుగుతుందన్నారు. మండలంలో ట్రాక్టర్లు, ఆర్సీసీ భవనాలు ఉండి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీకి సమర్పించడం జరిగిందని, అక్కడి నుండి ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
మే చివరి నాటికి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద చేపట్టిన మహిళా పెట్రోల్ పంపు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, దీనివల్ల ఎస్హెచ్జీ మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. జిల్లాలో 2,91,00,00,000 రూపాయలతో పాఠశాల పనులు చేపట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు మంజూరు చేయడం జరిగిందని, ఇవన్నీ చురుకుగా కొనసాగుతున్నాయని, కనగల్ మండల కేంద్రంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందని, మొత్తం 260 ఇండ్లలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసేందుకు నిర్దేశించగా ఇప్పటి వరకు 120 ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దస్రు నాయక్, కళాశాల ప్రిన్సిపల్ తదితరులు మాట్లాడారు. స్థానిక సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. మహిళా సంఘాలను కూడా ప్రోత్సహిస్తున్నాం. ఈ విధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలోనే నెంబర్ 1 చేస్తానని అయితే కూడా నమ్మకం ఉన్నది. దాన్ని కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించండి. ఒకరిద్దరు పని లేని వాళ్ళు ఏదైనా రోడ్ వేస్తే దాని మీద మాట్లాడుతుంది. ఏది వేసినా నా సొంతాని కోసం వేస్తున్నా. నల్గొండ చూడండి ఎట్లా నడుస్తుంది. ఇలా దేశంలో కార్పొరేషన్లో 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కూడా మోడల్గా చేయబోతున్నాం.